ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను కోర్టు వరకు వచ్చేలా చేసి చాలా బాధ పెడుతున్నానమ్మా, నన్ను క్షమించు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నా కన్న కొడుకువి కాదు అనే నిజం బయటికి రాకూడదనే దేవుణ్ణి కోరుకుంటున్నాను ఆర్య. రాకూడని నిజాలు బయటికొచ్చినా కూడా నువ్వు గుండె నిబ్బరంతో ఉండాలమ్మా. ప్రొసీడ్. యువర్ ఆనర్, నా క్లయింట్ నీరజ్ వర్ధన్ గారు తన కుటుంబ ఆస్తి పంపకాల విషయంలో తనకు అన్యాయం జరిగిందని, తనకు చెందాల్సిన వాటా న్యాయబద్ధంగా తనకు ఇప్పించవలసిందిగా కోర్టు వారిని ఆశ్రయించారు. నా క్లయింట్ నీరజ్ వర్ధన్ తన అభిప్రాయాన్ని కోర్టు వారికి విన్నవించుకోవాలనుకుంటున్నారు. పర్మిషన్ గ్రాంటెడ్. నీరజ్ వర్ధన్, నీరజ్ వర్ధన్, నీరజ్ వర్ధన్. నమస్కారం సార్. నీరజ్ వర్ధన్ గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారో కోర్టు వారికి వివరంగా చెప్పండి. మా వర్ధన్ కుటుంబ ఆస్తుల్లో ఎక్కువ భాగం మా అన్నయ్య ఆర్యవర్ధన్ పేరు మీదే ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ ఆయన కష్టార్జితంతో సంపాదించుకున్నవి. మేమెప్పుడూ ఆస్తి భాగాలుగా చేయాలనుకోలేదు. కానీ కుటుంబానికి రాకూడని మనుషులు వేలు విడిచిన చుట్టరికంతో ఎంటర్ అయ్యి మా అమ్మని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మా ఆస్తి మొత్తం రాయించుకున్నారు సార్. అందులో నాకు దక్కాల్సిన వాటా కూడా ఉన్నందువల్లనే నేను కోర్టును ఆశ్రయించాను సార్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నిజానికి నీరజ్ వర్ధన్ గారు ఆస్తి పంపకాల కోసం కోర్టుని ఆశ్రయించడంలో అర్థమే లేదు. ఎందుకంటే ఆర్యవర్ధన్ ఎవరికైతే ఆస్తి రాసిచ్చారో ఆ అజయ్ వర్ధన్ తన ఆస్తిలో నీరజ్ వర్ధన్ గారికి కూడా వాటా ఇవ్వడానికి అంగీకరించారు. అజయ్ వర్ధన్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల తన భార్య మీరావర్ధన్ గారు కోర్టుకు హాజరయ్యారు. తనని ప్రశ్నించడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీరా, మీరా, మీరా. మీరావర్ధన్ గారు, నీరజ్ వర్ధన్ గారికి ఆస్తిలో వాటా ఇవ్వడానికి మీరు అంగీకరించారా లేదా? మనస్ఫూర్తిగా అంగీకరించాం. ఇన్ఫాక్ట్ నేనే నేరుగా తనింటికి వెళ్ళి ఆస్తిలో ఎంత వాటా కావాలో తీసుకో, ఈ కేసులవి వద్దు అని కూడా చెప్పాను. కానీ తను అంగీకరించలేదు. నేను కోర్టులోనే తేల్చుకుంటాను అని కరాఖండిగా చెప్పేశాడు. ఎస్ యువర్ ఆనర్, నేను వద్దనే చెప్పాను. ఎందుకంటే వాళ్ళు మా అన్నయ్య నుంచి ఆస్తిని బలవంతంగా లాక్కున్నారు. నిజానికి వాళ్ళకే హక్కు లేకుండానే కుట్రతో ఆస్తి మీద కన్నేసి మాకు అన్యాయం చేశారు. అలాంటి వాళ్ళు ఆస్తిలో వాటా ఇవ్వడం అంటే ఎలా నమ్మగలం సార్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ మీరా అజయ్ వర్ధన్కి ఏ హక్కు లేదనేది అబద్ధం. సూర్యదేవర వర్ధన్ వారసుడిగా అజయ్ వర్ధన్కి పూర్తి హక్కులున్నాయి. ఇప్పుడు పాయింట్కి వచ్చాడు. సారీ సార్,
సూర్యదేవర వర్ధన్ గారు మా తండ్రి గారు, అజయ్ వర్ధన్ మా బాబాయ్ భూపతి వర్ధన్ గారు అబ్బాయి. తనకి మా ఆస్తిలో హక్కెలా వస్తుంది? మీరనుకుంటున్న నిజం ఒక అబద్ధం నీరజ్ గారు. అసలు నిజం తెలియాలంటే శారదాదేవి గారిని ప్రశ్నించాల్సి ఉంటుంది. విత్ యువర్ పర్మిషన్ యువర్ ఆనర్. గ్రాంటెడ్. శారదాదేవి, శారదాదేవి, శారదాదేవి. శారదాదేవి గారు, సూర్యదేవర వర్ధన్ గారికి మీరు రెండో భార్య అనేది నిజమే కదా? నిజమే 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 నిజమే. మిమ్మల్ని వివాహం చేసుకునేటప్పటికే సూర్యదేవర వర్ధన్ గారికి మొదటి భార్య ద్వారా ఒక కొడుకు పుట్టాడు. అతనే ఆర్యవర్ధన్. ఆర్యవర్ధన్ 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 ఆర్యవర్ధన్. ఇది నిజమే కదా? ఆ తర్వాత మీకు మొదటి సంతానంగా అజయ్ వర్ధన్, రెండో సంతానంగా నీరజ్ వర్ధన్ పుట్టారు, అవును కదా? అవును. మరి అజయ్ వర్ధన్ భూపతి వర్ధన్ గారి వారసుడిగా ఎందుకు పెరిగాడు? మా మరిది భూపతి వర్ధన్ గారికి పిల్లలు కలగకపోవడం వల్ల అజయ్ని వాళ్ళకి దత్తత ఇచ్చేశాం. అంటే నిజానికి అజయ్ వర్ధన్ కూడా సూర్యదేవర వర్ధన్ గారి వారసుడే కాబట్టి తనకి ఆస్తిని అనుభవించే హక్కుంది. ఆ హక్కుతోనే తన ఆస్తిని తను తీసుకోవాలనుకున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.